రీసెంట్గా గూగుల్ CEO సుందర్ పిచాయ్ గారు స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ కాన్వకేషన్కి అటెండ్ అవ్వడం జరిగింది. అక్కడ ఉన్న స్టూడెంట్స్, పేరెంట్స్, ప్రొఫెసర్స్ ఉద్దేశించి ఆయన మాట్లాడడం జరిగింది. ఆ పాయింట్స్ నుంచి మన యూత్కి, మన పేరెంట్స్కి, ఇక్కడ మన స్టూడెంట్స్ ఇన్స్పైర్ అయ్యే పాయింట్స్ చాలా ఉన్నాయి నాతో సహా. అందులో కొన్ని పాయింట్స్ మన స్టూడెంట్స్ కోసం. ఆయన చెప్పిన ఒక విషయం ఏంటి అంటే, ప్రతి విషయంలోనూ పర్ఫెక్షన్ కోసం ట్రై చేయాలనేది అవాస్తవం. ఫర్ ఎగ్జాంపుల్, ప్రతి ఎగ్జామ్ పర్ఫెక్ట్గా రాయాలి, ప్రతి ఇంటర్న్షిప్ బెస్ట్ అవ్వాలి, ఫస్ట్ జాబ్ 50 lakhs ప్యాకేజ్ రావాలి, లేకపోతే లైఫ్ వేస్ట్. కానీ సుందర్ పిచాయ్ గారు ఏమన్నారంటే, మీరు బయాలజీ టెస్ట్ ఫెయిల్ అయినా, క్లాస్ స్కిప్ చేసిన ప్రపంచం ఏమీ మునిగిపోదు. పర్ఫెక్షన్ కోసం ప్రాకులాడి డిప్రెషన్లోకి వెళ్లాల్సిన అవసరం లేదు. ఆ ప్రాసెస్ని ఎంజాయ్ చేయండి. లైఫ్కైనా లేకపోతే మీరు చదివే ఆ పీరియడ్కి అయినా సరే ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ని ఎంజాయ్ చేయండి. కొన్ని ప్రయారిటీ థింగ్స్ ఉంటాయి, కెరీర్ ప్లానింగ్ లాంటివి, వాటిలో పర్ఫెక్షన్ ఉండాలి. కానీ ప్రతి చిన్న విషయంలోనూ పర్ఫెక్షన్ అవసరం లేదు. దానికి ఆయన ఎగ్జాంపుల్స్, ఆయన లైఫ్ ఎగ్జాంపుల్స్ కూడా, ఆయన చేసిన కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఆయన ఇవ్వడం జరిగింది. సో ఆయన ఇచ్చిన ఎగ్జాంపుల్, సుందర్ పిచాయ్ గారు స్టాన్ఫోర్డ్ లో చదివే రోజుల్లో ఆయన ఒక రోజు క్లాస్ కి వెళ్లకుండా తన క్లాస్మేట్ తో కలిసి వెగాస్ రోడ్ ట్రిప్ కి వెళ్ళారంట. ఈవెన్ వాళ్ళ పేరెంట్స్ ముందే చెప్పారు ఆ విషయం. అయినా వాళ్ళ పేరెంట్స్ కూడా ఆ విషయం తెలియదని. ఫస్ట్ టైం ఆయన స్నో టచ్ చేయటం, బ్లాక్ జాక్ ఆడి $15 గెలవటం, అంటే ఇవన్నీ చేయటం ద్వారా కెరీర్ ఏమీ పాడైపోలేదు. లైఫ్ లో ఆ స్టడీలో ఒక ప్రాసెస్ ప్రకారం ఉండాలి, కానీ ప్రతి చిన్న విషయంలోనూ పర్ఫెక్షన్ అవసరం లేదని ఆయన పర్సనల్ లైఫ్ లో స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో ఆయన చేసిన ఎగ్జాంపుల్ ఆయన ఇవ్వడం జరిగింది. అలాగే లైఫ్ లో వేల కొద్ది మూమెంట్స్ వస్తాయి. ఏది నిజమైన సిగ్నల్, ఏది అనవసరమైన నాయిస్ అనేది డిఫరెన్షియేట్ చేయడం తెలుసుకోవాలి. ఆయన చెప్పినట్లుగా కొన్ని చాలా పర్ఫెక్షన్ ఉండే విషయాలు, ఒకటి పార్ట్నర్ ని సెలెక్ట్ చేసుకోవటం, ఫ్యామిలీ స్టార్ట్ చేయటం, లేదా ఒక కెరీర్ ని ప్లాన్ చేసుకోవటం, ఇవి నిజమైనటువంటి మేక్ ఆర్ బ్రేక్ లాంటి నిర్ణయాలు. బట్ మిగతా విషయాల్లో చిన్న చిన్న ఫెయిల్యూర్స్ ని జస్ట్ నాయిస్, వాటిని ఆ చిన్న చిన్న ఫెయిల్యూర్స్ ని జస్ట్ ఇగ్నోర్ చేయడం బెటర్. అలాగే ఆయన లైఫ్ లో సక్సెస్ అవడానికి పర్సనల్ గా ఫాలో అయిన 3 ఫిల్టర్స్ గురించి ఆయన చెప్పడం జరిగింది. అందులో ఫస్ట్ ఫిల్టర్ గురించి ఆయన ఎక్కువ మాట్లాడారు, చూజ్ ఆప్టిమిజం. ఇప్పుడు ప్రపంచంలో గ్లోబల్ కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి, ఎకనామిక్ యాంగ్జైటీ ఉంది, అలాగే ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్, ఇలాంటి చాలా ప్రాబ్లమ్స్ ఉన్న ప్రపంచంలో మనం ఉన్నాం. సో అలాంటి సిచ్యువేషన్ లో ఎవరైతే స్టూడెంట్స్ గ్రాడ్యుయేట్ అవుతున్నారో, ప్రజెంట్ ప్రపంచంలో ఉన్నటువంటి సర్కమ్స్టాన్సెస్ ని వాళ్ళు ఎలా ఫ్రేమ్ చేసుకుంటున్నారు అనేది వాళ్ళ చాయిస్ అది. సో చుట్టుపక్కల ఎలాంటి సర్కమ్స్టాన్సెస్ ఉన్నా, చుట్టుపక్కల ఎంత నెగిటివ్ థింగ్స్ ఉన్నా సరే, ఎలా ఆప్టిమిజం గా ఉండొచ్చు అనే దానికి ఆయన చెప్పిన ఎగ్జాంపుల్ నిజంగా చాలా మంచిగా అనిపించింది. సుందర్ పిచాయ్ గారు చెన్నైలో పుట్టి పెరిగినప్పుడు ఆయన చాలా తీవ్రమైన కరువు, అంటే సివియర్ డ్రాట్ ఉండేది. వాటర్ కోసం ఎదురు చూడాల్సి రావటం, ఈవెన్ ఒక టెలిఫోన్ లేదా ఒక ఫ్రిజ్, ఇలాంటి ఇన్నోవేషన్స్ ఆయనకి రీచ్ అవడానికి కొన్ని సంవత్సరాలు వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉండేది. అయినా సరే వాళ్ళ పేరెంట్స్ ఆయన ఇమాజినేషన్ కి ఎప్పుడు కూడా లాక్ వేయలేదు. వాళ్ళ పేరెంట్స్ ఆయన ఇమాజినేషన్ కి, ఆయన థాట్స్ కి, ఆయన విజన్ కి, ఆయన ఆలోచనల్ని ఎప్పుడు కూడా ఆపలేదు. అంటే మన చుట్టుపక్కల ఎలాంటి కన్స్ట్రైంట్స్ ఉన్నా, మన చుట్టుపక్కల ఎలాంటి నెగటివ్ థింగ్స్ ఉన్నా సరే, ఆయన లైఫ్ లో ఆగాల్సిన అవసరం లేదు. ఎప్పుడు కూడా ఆప్టిమిజం తోనే ఉండాలి. అలాంటి సిచ్యువేషన్స్ నుంచి ఆయన సిలికాన్ వ్యాలీ వెళ్ళటం, సిలికాన్ వ్యాలీలో ఆయన ఒక అచీవ్మెంట్ చేయటం అనేది డెఫినెట్ గా ఆయన ఆప్టిమిజం, చూజ్ ఆప్టిమిజం అనేది ఆయన ఫాలో అయ్యారు. అలాగే ఆయన అందరికీ చెప్తున్నారు కూడా స్టూడెంట్స్. సో మీలో కూడా చాలా మంది స్టూడెంట్స్ లేదా పేరెంట్స్, ఎస్పెషల్లీ స్టూడెంట్స్ అయితే, సో అసలు జాబ్స్ లేవు, ఏఐ లేకపోతే వార్ జరుగుతుంది, అసలు ఫ్యూచర్ ఎలా ఉంటుంది, నేను నిజంగా లైఫ్ లో సక్సెస్ అవుతానా, ఇలాంటి చాలా చాలా విషయాలకు మీరు స్ట్రగుల్ అవుతూ ఉంటారు. సో సుందర్ పిచాయ్ గారే చెప్తున్నారు, ఎలాంటి కన్స్ట్రైంట్స్ ఉన్నా, ఎలాంటి నెగిటివ్ థింగ్స్ ఉన్నా సరే, ఆప్టిమిజం ద్వారా డెఫినెట్ గా మీరు లైఫ్ లో సక్సెస్ అవ్వచ్చు. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్పారు ఆయన ఆప్టిమిజం కి. ఆయన మొదటిసారి అమెరికాలో ల్యాండ్ అయి డ్రైవ్ చేస్తుంటే కాలిఫోర్నియా కొండలన్నీ చాలా ఎండిపోయి బ్రౌన్ కలర్ లో కనిపించినాయి అంట. సో ఆయన మాట ఎవరైతే ఆ కార్ లో ఉన్నారో ఆయన హోస్ట్ చెప్పింది ఏంటంటే, మేము దీన్ని బ్రౌన్ కలర్ అని పిలవము, మేము దీన్ని గోల్డెన్ హిల్స్ అని పిలవడానికి ఇష్టపడదాం అని చెప్పారంట. అంటే ఒక పర్సన్ ఒక చుట్టుపక్కల ఉన్న ప్రాంతాన్ని ఎండిపోయిన కొండని చూస్తే, ఇంకొక పర్సన్ అదే కార్ లో ఇంకొక పర్సన్ బంగారు కొండని చూశారు. అంటే మన మైండ్ సెట్ ఎప్పుడు కూడా పాజిటివ్ గా ఫ్రేమ్ చేసుకోవాలి. సో ఇదే ఆప్టిమిజం లో చాలా ఇంపార్టెంట్ థింగ్ ఇది. కాబట్టి స్టూడెంట్స్ మీ లైఫ్ లో మీరు అది ర్యాంక్స్ దగ్గర కావచ్చు, సీట్స్ దగ్గర కావచ్చు, లేకపోతే రకరకాల ప్లేస్మెంట్స్ దగ్గర కావచ్చు, రకరకాల సిచ్యువేషన్స్ లో మీరు చూసే విధానం అనేది ఇంపార్టెంట్. ఒక పర్సన్ ఏమనుకుంటాడు, నేను 2 ఇంటర్వ్యూలకు వెళ్ళాను, నేను ఫెయిల్ అయ్యాను, నేను సక్సెస్ అవ్వలేదు అనుకుంటాడు. ఇంకొక అతనే అనుకుంటాడు, నేను 2 ఇంటర్వ్యూలకు వెళ్ళడం ద్వారా నాకు నాలెడ్జ్ వచ్చింది, ఎక్స్పీరియన్స్ వచ్చింది, 3వ ఇంటర్వ్యూని ఈజీగా క్రాక్ చేస్తాను అనుకుంటాడు. కాబట్టి ఎప్పుడు ఆప్టిమిజం తో ఉండడానికి ఆయన ట్రై చేస్తారట. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పారు ఆయన, స్టాన్ఫోర్డ్ లో సుందర్ పిచాయ్ గారు PhD చేయాలని వెళ్ళారంట. కానీ పరిస్థితుల వలన మధ్యలో ఆపేసి మాస్టర్స్ డిగ్రీతో బయటకు వచ్చి జాబ్ చేయాల్సి వచ్చిందంట. సో ఒక కళ విరిగిపోయిందని ఆయన
ఎప్పుడు కుంగిపోలేదు. ఆ బ్రౌన్ హిల్ ని కూడా గోల్డెన్ హిల్ లాగా చూసారు ఆయన. దాన్ని కొత్త ఆపర్చునిటీగా మార్చుకున్నారు. సో కొత్త ఆపర్చునిటీగా మార్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో తల్లిదండ్రులు కూడా గమనించండి, పిల్లలు ప్లాన్ ఏలో ఫెయిల్ అయితే అక్కడతో లైఫ్ అయిపోలేదు, ప్లాన్ బి అంతకంటే పెద్ద సక్సెస్ అయి ఉండొచ్చు. సో సుందర్ పిచాయ్ గారు ఇప్పుడు అక్కడ పిహెచ్డి చేయడం మధ్యలో ఆగిపోయినా సరే దాని నుంచి కూడా ఆయన ఆపర్చునిటీ వెతుక్కున్నారు. కాబట్టి పేరెంట్స్ మీ పిల్లలకి ఖచ్చితంగా ప్లాన్ ఏ ఫెయిల్ అయినంత మాత్రాన వాళ్ళని తక్కువ చేసి చూడకండి, ప్లాన్ బి ఇంకా సక్సెస్ఫుల్ అవడానికి ట్రై చేయాలి. అలాగే ఆయన చెప్పిన సెకండ్ ఫిల్టర్, హార్డ్ థింగ్స్ ని హార్డ్ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసే అవకాశం వస్తే ఎప్పుడు ఎస్ఐ చెప్పండి అని చెప్పాడు ఆయన. సో హార్డ్ థింగ్స్ ని అంటే కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసే అవకాశం అందరికీ రాదు. ఎప్పుడైతే మీ కాంప్లెక్స్ ప్రాబ్లమ్ ని హార్డ్ థింగ్స్ ని సాల్వ్ చేసే అవకాశం వస్తుందో సే ఎస్ అని చెప్పారు ఆయన. అంటే కష్టమైన పనులను వెతికి పట్టుకుని మరీ చేయండి అని చెప్పాడు ఆయన. ఎందుకంటే కష్టమైన పనుల్ని చేసినప్పుడు మనం సక్సెస్ అవ్వాల్సిన అవసరమే లేదు. సో కష్టమైన పనుల్ని కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ కి చేసే అవకాశం వస్తే ఆయన చేయమని చెప్పారు. సో ఎందుకు అనే దానికి కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చారు ఆయన. ఆయన చెప్పిన ఎగ్జాంపుల్స్ ఏంటంటే, ఆ రోజుల్లో అంటే ఎర్లీ స్టేజ్ ఆఫ్ జీమెయిల్ రోజుల్లో జీమెయిల్ ఒక అనౌన్స్మెంట్ ఇచ్చింది, 1 GB ఫ్రీ స్టోరేజ్ ఇస్తాను అనగానే చాలా మంది అది ఒక ఏప్రిల్ ఫూల్స్ జోక్ అనుకున్నారంట. ఎందుకంటే ఆ టైంకి 1 GB ఫ్రీ స్టోరేజ్ ఇవ్వటం అనేది ఇంపాసిబుల్ అండ్ అంబిషియస్. కానీ గూగుల్ ఆ హార్డ్ ప్రాబ్లమ్ ని నమ్మింది, వర్క్ చేసింది అండ్ వాళ్ళు అచీవ్ చేసి చూపించారు ప్రపంచానికి. సో హార్డ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసినప్పుడే నార్మల్ వ్యక్తి లీడర్ అవుతాడు. హార్డ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసినప్పుడే ఒక నార్మల్ కంపెనీ బ్రాండ్ అవుతుంది. అలాగే వాళ్ళకి దాని మీద చాలా కొత్త ఆపర్చునిటీస్ వస్తాయి. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పారు. 2008 లో సుందర్ పిచాయ్ గారు గూగుల్లో బ్రౌజర్ బిల్డ్ చేయాలనుకున్నప్పుడు ఇంటర్నల్ గా అందరూ 100 మంది ఇంజనీర్స్ కావాలన్నారంట. కానీ ఆయన దగ్గర 10 మందితో కూడిన ఒక టీం ఉండేదంట. సో 10 మంది టీమ్ తోనే వాళ్ళు బ్రౌజర్ స్టార్ట్ చేయడం జరిగింది, గూగుల్ క్రోమ్ ని. సో గూగుల్ క్రోమ్ లాంచ్ అయిన కొత్తలో 2% మార్కెట్ షేర్ దగ్గర స్టాగ్నేట్ అయిపోయింది. వెంటనే 2% మార్కెట్ షేర్ దగ్గర స్టాగ్నేట్ అయిపోయిందంట. అప్పుడు ఆయనే చెప్పారు ఇది. ఇప్పటి మైక్రోసాఫ్ట్ CEO స్టీవ్ బామర్ ఒక ఇంటర్వ్యూలో క్రోమ్ ని చూసి నవ్వుతూ అదొక రౌండింగ్ ఎర్రర్ అని ఎగతాళి చేశారంట. ఎవరైనా అయితే ఖచ్చితంగా డిమోరలైజ్ అయిపోయేవాళ్ళు. కానీ సుందర్ పిచాయ్ గారు కాలిఫోర్నియాలో ఆప్టిమిజం తో వాళ్ళ టీమ్ కి ఏం చెప్పారంటే, వాళ్ళు మనల్ని డిస్కస్ చేస్తున్నారంటే మనం ఏదో రైట్ థింగ్ చేస్తున్నాం అని చెప్పారంట. అంటే ఒక విషయాన్ని ఆప్టిమిజం తో చూసే విధానానికి ఇది ఎగ్జాంపుల్. అలాగే అప్పుడు ఈ హార్డ్ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయాలి, ఇలా ఈ బ్రౌజర్ వరల్డ్ నెంబర్ 1 బ్రౌజర్ అవ్వాలి అని డిసైడ్ అయ్యి సుందర్ పిచాయ్ గారు చాలా హార్డ్ వర్క్ చేసి కాంపిటీటర్స్ అంటే మిగతా బ్రౌజర్స్ వాళ్ళు 6 months to 1 year లోకి కొత్త ఫీచర్స్ యాడ్ చేస్తే వీళ్ళు క్రోమ్ బ్రౌజర్ కి ప్రతి 6 weeks కి ర్యాపిడ్ ఇటరేషన్ మోడల్లో కొత్త ఫీచర్స్ రిలీజ్ చేయడం జరిగింది. సో దీని వలన ఈ కాంప్లెక్స్ ప్రాబ్లం కూడా వీళ్ళు ఆప్టిమిజం తో వర్క్ చేయడం, హార్డ్ ప్రాబ్లం అయినా సరే ఈజీగానే సాల్వ్ చేయగలమని నమ్మటం వలన సో ఇప్పుడు నెంబర్ 1 బ్రౌజర్ అవ్వడం జరిగింది. వాళ్ళ కాంపిటీటర్స్ కూడా బీట్అవుట్ చేయడం జరిగింది. సో హార్డ్ ప్రాబ్లమ్స్ మీద వర్క్ చేస్తే రిజల్ట్ డెఫినెట్ గా చాలా అద్భుతంగా ఉంటుంది అనేది ఆయన చెప్పిన విషయం. అలాగే ఇంకొక పాయింట్ కూడా చెప్పారు దీనికి, కష్టమైన ప్రాబ్లమ్స్ మీద వర్క్ చేయడం వలన ఆయన చెప్పింది ఏంటంటే, ఆ కష్టమైన ప్రాబ్లం వర్క్ చేసే ప్రాసెస్ లో అద్భుతమైన వ్యక్తులతో కలిసి పనిచేయడానికి దట్ అట్రాక్ట్స్ టు గ్రేట్ అండ్ ఆప్టిమిస్టిక్ పీపుల్ తో వర్క్ చేసే అవకాశం దొరుకుతుంది. సో కొన్నిసార్లు మెయిన్ గోల్, ఒక హార్డ్ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసేటప్పుడు మెయిన్ గోల్ మనం రీచ్ అవ్వకపోయినా సరే ఆ ప్రాసెస్ లో మనం సాధించే విజయం అనేది డెఫినెట్ గా సిగ్నిఫికెంట్ గా ఉంటుంది అండ్ మీరు చాలా గ్రేట్ పీపుల్ ని రీచ్ అయ్యే అవకాశం కూడా అది కల్పిస్తుంది. అలాగే థర్డ్ ఫిల్టర్ ఆయన ఏం చెప్పారంటే, మీకు ఏ పని ప్యాషను, మీకు ఏ పని ఎగ్జైట్ చేస్తుందో మిమ్మల్ని ఆ పని మీదే ఫోకస్ చేయమన్నారు. సో డూ ద థింగ్ దట్ ఎగ్జైట్స్ యూ, ఇదే అని చెప్పింది. సో సుందర్ పిచాయ్ గారికి చిన్నప్పటి నుంచి టెక్నాలజీని యాక్సెస్ చేయాలి, టెక్నాలజీని యాక్సెస్ చేయడం ద్వారా హ్యూమన్ ప్రోగ్రెస్ కి టెక్నాలజీ ఎలా ఉపయోగపడుతుంది అని తెలుసుకోవడం అనేది, దాని మీద వర్క్ చేయడం అనేది ఆయనకి చాలా ఎగ్జైటింగ్ గా ఉండేదంట. సో 1993లో స్టాన్ఫోర్డ్ స్వీట్ హాల్లో ఆయన చాలా కంప్యూటర్స్ చూసినప్పుడు ఆయన మైండ్ బ్లాంక్ అయింది. సో ఆ ప్యాషనే అంటే టెక్నాలజీ వైపు ఆయన ఉన్న ప్యాషనే, ఆయనకున్న ఎగ్జైట్మెంటే ఆయన గూగుల్ వైపు నడిపించింది. సో ఎప్పుడు కూడా మన ఏది ఎగ్జైట్ చేస్తుంది, మన ఏ ప్రొఫెషన్ ఎగ్జైట్ చేస్తుంది, సో ఏ ప్యాషన్ మన ఎగ్జైట్ చేస్తుందో దాని మీద వర్క్ చేయడం వలన చాలా వండర్ఫుల్ రిజల్ట్స్ సాధించవచ్చు అనేది ఆయన పర్సనల్. ఈ మూడు ఫిల్టర్స్ కూడా ఆయన అంటే చెప్పిన 3 పాయింట్స్ కూడా ఆయన పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ చెప్పడం జరిగింది. దీనికి కూడా అంటే ఏదైతే ఆయన టెక్నాలజీ ప్యాషన్ గురించి కూడా ఆయన ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగింది. ఆయన గూగుల్లో చేరి క్రోమ్ బుక్స్, ఆండ్రాయిడ్ బిల్డ్ చేసిన తర్వాత రూరల్ ఇండియాలోని మహిళలు ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్స్ వాడుతూ కొత్త వ్యాపారాలు నేర్చుకోవటం, అలాగే పిట్స్బర్గ్ లోని డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ ఉన్న స్టూడెంట్స్ ఆ ప్రొడక్ట్స్ తో చదువుకోవడం చూశారంట. సో ఇప్పుడు ఆయనకి అంటే దాని వలన ఎంత ఇంపాక్ట్ ఉంది అని చూసినప్పుడు ఆయన ఎగ్జైట్మెంట్ ఇంత అంత కాదు. సో మీ కెరీర్ ఎప్పుడు కూడా ఒక హ్యూమన్ ఇంపాక్ట్ క్రియేట్ చేసే విధంగా ఉండాలనేది ఆయన చెప్పిన పాయింట్. అది థర్డ్ పాయింట్ ఎగ్జాంపుల్ గా ఆయన చెప్పిన ఇంకో పాయింట్ ఏంటంటే, మిమ్మల్ని ఏది ఎగ్జైట్ చేస్తుందో దాని మీద వర్క్ చేయాలనే పాయింట్ ఆయన చెప్పిన ఒక ఎగ్జాంపుల్. మీ పేరెంట్స్ చెప్పారనో, మీ ఫ్రెండ్స్ అందరూ సాఫ్ట్వేర్ సైడ్ వెళ్తున్నారు
చేస్తున్నారనో లేదా సొసైటీలో దానికి డిమాండ్ ఉందనో బ్లైండ్గా ఏ కెరీర్ని డిఫాల్ట్గా చేసుకోకండి. రాత్రిపూట మీరు నిద్రపోకుండా మీ రూమ్మేట్తో లేదా మీ ఫ్రెండ్స్తో ఏ టాపిక్ గురించి ఎగ్జైటెడ్గా మాట్లాడుతున్నారో గమనించండి. ఆ ప్యాషన్ చుట్టూనే మీరు కెరీర్ని బిల్డ్ చేసుకోండి. ఆయన స్టూడెంట్స్కి కంక్లూడ్ చేసిన పాయింట్, మీ దగ్గర ఆల్రెడీ ఛాలెంజెస్ని ఎదుర్కొనే ధైర్యం ఉంది, ఎన్నో కష్టమైన ఎగ్జామ్స్ దాటి ఇక్కడ దాకా వచ్చారు, యూ కెన్ ఆల్రెడీ డూ హార్డ్ థింగ్స్. ఆ నమ్మకాన్ని, ఆ కరేజ్ని, ఆ క్యూరియాసిటీతో మీ ఫ్యూచర్ని మీరే స్వయంగా షేప్ చేసుకోండి. సో సుందర్ పిచాయ్ గారి మాటల్లోనే మనం ముగించాలి అనుకుంటే చెప్పాలంటే, సో మీ ప్యాషన్, మీ ఫైర్తో విన్ ద వరల్డ్, అది ఆయన స్టాన్ఫోర్డ్ దిస్ ఇయర్ గ్రాడ్యుయేట్స్కి కాన్వకేషన్లో ఆయన ఇచ్చినటువంటి మెసేజ్ ఇది. సో నిజంగా మన స్టూడెంట్స్కి మన సుందర్ పిచాయ్ గారు చెప్పినటువంటి ఈ పాయింట్స్ అనేవి చాలా నాకు బాగా ఇంట్రెస్టింగ్ అనిపించినాయి. సో చాలా మంది స్టూడెంట్స్, కొంతమంది అయినా ఇలాంటి పాయింట్స్ వలన మోటివేట్ అవుతారనేది నేను బలంగా నమ్ముతున్నాను. సో స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ యూట్యూబ్లో ఈ వీడియో ఉంది, ఫుల్ లెంగ్త్ వీడియో చూడండి ఒకసారి.